సపోర్ట్ ఎందుకంటే అసలు మెయిన్ ఒక ఆయన సముచిత స్థానం ఇస్తారు. రోజున ప్రపంచ యోగా దినోత్సవం. ఆ యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. అదే రోజున మన గౌరవనీయులు పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే వారి రెండవ కుమారుడు తులసి కృష్ణ చైతన్య గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ అరండాలపేట 3/3లో యోగి భవన్లో చాలా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే వాళ్ళ కంపెనీ యాజమాన్యం నుంచి, అలాగే ఎవరైతే వారి దాంట్లో ఉద్యోగస్తులందరూ కూడా మరి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. వాళ్ళ బంధువులు, స్నేహితులు, అలాగే మా టీం అంతా కూడా ఏట్కూరు గ్రామం నుంచి మొత్తం అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రభు గారు చిన్న స్థాయి నుంచి ఒక ఐఐటి మద్రాసులో చదివి బీటెక్ మెకానికల్ ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసి ఒక 2 వర్కర్స్ తో స్టార్ట్ చేసి ఇవాళ ఒక 3,000 మంది వర్కర్స్ తో పెద్ద స్థాయి కంపెనీలు పెట్టి 10,000 కంపెనీలు పెట్టి ఎంతో మందికి మరి చేయూతనిస్తూ, అలాగే మాలాంటి వాళ్ళని కూడా మరి ఏదైనా వ్యాపారానికి కానివ్వండి, ఏదైనా ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడానికి కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే గుంటూరు టౌన్ లో ఎక్కడ ఏ మూల మంచినీరు లేకపోయినా కూడా ఒక 3 ట్యాంకర్లు వాటర్ ని తీయటం, అలాగే స్కాలర్షిప్లు దగ్గరగా 42,000 మందికి కులాలతో పని లేకుండా 63 కులాల వారికి ఇవ్వటం స్కాలర్షిప్లు, అలాగే మరి దగ్గరగా మన ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే ప్రాజెక్టు వర్క్ కానివ్వండి, మరి ఎన్నో రకాలైనటువంటి సేవా తత్పరుడు ప్రభు గారు. అలాగే వాళ్ళ 2 పిల్లలు కూడా యోగచంద్ర గారు, కృష్ణ చైతన్య గారు కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చేతులిస్తున్నారు. అలాగే గుంటూరులో మనకి సిగ్నల్స్ లైట్స్ కానివ్వండి, మరి ఏది కావాలన్నా కూడా, అలాగే మరి ఆలివిన్ బుక్స్ కానీ పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి వారికి కూడా సహాయం చేయడం. అలాంటి వారు ఇవాళ 77 సంవత్సరాల నుండి 78 వయసులో అడుగుపెట్టారు. అలాంటి వ్యక్తి 10 మందికి సేవ చేసే వ్యక్తి, రాజకీయాలకు రావాల్సినటువంటి వ్యక్తి మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి 10 మందికి సేవ చేయాలి. అలాగే ఈ రోజున మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అట్లానే భారతదేశంలో కూడా పెమ్మసాని చంద్రశేఖరరావు గారి పేరు మారుమోగిపోతా ఉంది. ఎందుకంటే గుంటూరు ఎంపీగా పోటీ చేసి
7 నియోజకవర్గాల్లో అద్భుతంగా పర్యటించి 7 నియోజకవర్గాల్లో కూడా ఎంతో మెజార్టీతో మరి అందరినీ సాధించి ఆయన కూడా 3,60,000 ఓట్లతో గెలిచి ఈ రోజున ప్రప్రథమంగా మరి ప్రమాణ స్వీకారం చేసి అలాగే ఛార్జ్ తీసుకుని ఈ రోజు సాయంత్రం గుంటూరు 3 గంటలకి మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మన ఇన్నర్ రింగ్ రోడ్ లో గుంటూరు టౌన్ నుండి ఊరేగింపుగా వస్తున్నారు. ప్రజలందరూ కూడా తరలి వచ్చి మరి వారిని ఆశీర్వదించి ఆయన ద్వారాగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు గుంటూరు టౌన్ కూడా మంచి అభివృద్ది పనులను నడపడానికి ఆయన సలహా సహకారాలు మనకు అందిస్తారు. కాబట్టి నేను కూడా ఆయనతో పాటు 3 నెలలు మరి చాలా గ్రామాలు తిరిగాను. ఒక మంచి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా రావటం, అలాగే సెంట్రల్ మినిస్టర్ గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ మంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాభివృద్ధి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మరి కలయికతో అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి మంచి అడ్మినిస్ట్రేషన్ అలాగే మన నరేంద్ర మోడీ గారు మరి వీళ్ళందరూ కలయికతో భారతదేశం నెంబర్ 1 గా ప్రపంచంలో ఉండబోతుందని మనందరూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రభు గారి జన్మదినానికి మరి మన అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. శ్రీరామచంద్ర ఈరోజు నా పుట్టినరోజు 77 ఏళ్ళు నాకు నిండి 78లోకి వచ్చాను. మా అబ్బాయి కృష్ణ చైతన్య కూడా ఇదే రోజు 21 జూన్ వరల్డ్ యోగా డే రోజున పుట్టినరోజు వచ్చింది. సో ఈ రోజున నా శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులు అందరూ కూడా ఇవాళ వచ్చి నన్ను గ్రీటింగ్ చెప్తున్నారు. మరి ఈ వయసులో కూడా నేను అన్ని ఫ్యాక్టరీలు చూసుకుంటూ పనులు చేస్తూనే ఉన్నాను. మరి ఈ పని చేయడం అనేది నా దైనందిక జీవితంలో ఒక భాగం. ఏ పదవుల కోసం వెళ్లకుండా పని చేయటం, ఇండస్ట్రీస్ పెట్టడం, ఉద్యోగాలు ఇవ్వటం, స్కాలర్షిప్ ఇవ్వటం, ఇది నా పోర్ట్ఫోలియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు నన్ను రీచ్ చేసిన అందరికీ కూడా, ఫోన్లో రీచ్ చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.